అలా అందరికి తత్తలేని కోడి ఉంది. తత్తలేని కోడికి వెళ్తున్నానండి. హలో అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటో మా పాప ఆల్రెడీ చెప్పింది కదా తన వాయిస్తోని. ఈరోజు తను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. సో తను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తే తను ఎలా ఫీల్ అయింది, మేము ఏం చేసామన్నది ఈ వ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద జుజ్జు కన్నా ఛానల్. ముందుగా మేము అక్షరాభ్యాసం చేయించడానికి ఒక చిన్న సాయిబాబా మందిర్కి వెళ్తున్నాం. జనరల్గా ఇది సరస్వతి ఆలయంలో చేయిస్తారు, కానీ మాకు ఇక్కడ సరస్వతి ఆలయం లాంటిది ఏం లేదు. మాకు ఎప్పటి నుంచో సాయిబాబా నమ్మకం కనుక సాయిబాబా మందిరంలోనే చేసేసాం. మొత్తం పూజకి కావాల్సిన సామాగ్రి అంతాను ముందుగానే అక్కడ అంతాను పంతులు గారికి చెప్పి అరేంజ్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ పూజ మొదలుపెట్టి తర్వాత అక్షరాభ్యాసం కంప్లీట్ చేశాక స్కూల్లోని జాయిన్ చేయడానికి చూస్తున్నాం. తనకి ఇదంతా ఫస్ట్ టైం. తను చాలా వెరైటీగా చూస్తుంది అన్నిన్ను. ఏంటి చేస్తుంది మమ్మీ అన్నట్టుగా. మనకి తెలిసినట్టుగా ముందుగానే వినాయకుడి పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు అక్షరాభ్యాసం పూజలోకి వెళ్తున్నాం. వాళ్ళ డాడీ ఇక్కడ లేరు, తను కొంచెం వేరే ప్లేస్లో ఉన్నారు. సో అందుకని నేను తనే పూజని కంప్లీట్ చేసి స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇలా మా వినాయకుడి పూజ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సాయిబాబా మందిరం లోపలికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించడమేని. తన చేతులతో అక్షింతలు వినాయకుడి మీదకి వేశాక పళ్ళెంలోని ఓం అని పంతులు గారు 3 సార్లు రాయిపించారు. ఆ తర్వాత పలక మీద ఆ అని కూడా రాయిపించారు. ఇక్కడ చాలా ఫన్నీ థింగ్ ఏం జరిగిందంటే, ఫన్నీ థింగ్ కాదు, చాలా మంచి విషయం. తను ఆ అని రాస్తున్నప్పుడు ఆ అంటే అమ్మ అని చెప్పింది. నాకు చాలా బాగా అనిపించింది తను ఆ అంటే అమ్మ అని చెప్పినప్పుడు. తన చేత్తో 3 సార్లు దిద్దాక ఇంకా తనంతట తను రాయడానికి ట్రై చేసిందనమాట అక్కడేని. అది చూసి అక్కడ పంతులు గారు నవ్వారు. మంచి భవిష్యత్తు వస్తుందమ్మా నీకు అనుకొని తనని ఆశీర్వదించారు. ఇంతటితోని ఇక్కడ మా అక్షరాభ్యాసం అయిపోయింది. ఇంకా పంతులు గారు ఆశీస్సులు తీసుకొని గురుదక్షిణగా పంతులు గారికి 201 రూపాయి ఇచ్చేసాం. ఇచ్చి ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం స్కూల్కి. ఇప్పుడు తన స్కూల్కి మేము అందరం వచ్చాం. ఇది చాలా నార్మల్ స్కూలే, అంటే ప్రజెంట్ దీనికి ప్రీకేజీలో జాయిన్ చేసాం. సో అంత పెద్ద స్కూల్స్ అవసరం లేదు. అందులోని తనకి ఇంకా అలవాటు లేదు కదా, అలవాటు అయ్యేదాకా ఇంటి దగ్గర ఉన్న స్కూల్ అయితే కొంచెం తను ఏదైనా ప్రాబ్లం చేసినా వెళ్ళి రావచ్చు అని ఇంటి దగ్గర ఉన్న స్కూల్లోనే జాయిన్ చేసాం. తన ఫస్ట్ డే స్కూల్ తను ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు. చాలా చాలా టెన్షన్గా నేను చూస్తున్నా, అసలు ఎలా ఉంటుంది అని. అనుకున్నట్టే అందరిలానే అసలు చాలా అంటే చాలా ఏడ్చేసింది. ఇంతవరకు బాగానే మాతో వచ్చింది స్కూల్ బ్యాగ్ పట్టుకొని. అక్కడ నుంచి ఆయమ్మ పట్టుకు వెళ్ళిపోయారు, పైకి అలవెన్స్ లేదంట. తను ఫస్ట్ డే స్కూల్ తను మర్చిపోద్దేమో కానీ నేనైతే మాత్రం జీవితంలో మర్చిపోలేను. తనకన్నా ఎక్కువగా నేను ఏడ్చేశాను. తను వస్తున్నంత వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. తనకేదో అత్తారింటికి పంపించేసేటట్టుగా ఎందుకు ఏడుస్తున్నా అనుకోవడం వాళ్ళు కామెడీ చేశారు. చూడండి తను ఎంత ఏడుస్తుందో వచ్చాక. ఫ్రెష్గా యాపిల్లా వెళ్ళింది తను. ఇప్పుడేమో ఫుల్ ఏడ్చుకుంటూ నేను ఇంకా స్కూల్కి వెళ్ళను అనుకొని ఏడుస్తుంది. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా అందరు పిల్లల్ని కిందకి తెచ్చేసారనమాట. జస్ట్ ఇలా పిల్లలందరినీ చూస్తే ఓకే తనలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు అని తను చూస్తుంది. ఓకే ఇలానే అందరూ వెళ్తున్నారు స్కూల్కి అని తనకు ఒక ఐడియా వస్తుందని ఇలా కాసేపు ఉన్నాం. పిల్లలందరినీ చూస్తుంది. ఇంకా అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోతున్నామని ఇంకా వచ్చేస్తున్నాం. అయిపోయింది ఇక్కడితో తన ఫస్ట్ డే స్కూల్. నేనే ప్రపంచంగా ఉన్న నా చిట్టి తల్లికి ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.